హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో శ్రీధర్ ఇంకా కాంచన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి కావేరి వస్తది. "ఏవండీ మీరింకా ఆఫీస్‌లో ఉన్నారనుకున్నాను" అని అంటా ఉంటే, కాంచన "ఇప్పుడే వచ్చారు కావేరి" అని అంటది. "ఎప్పుడొస్తే ఏంటక్కా? కార్తీక్‌తో ఏదో పనుండొచ్చుంటారు అంతే కదా" అనంటే, శ్రీధర్ నవ్వుతూ "హ్మ్" అని అంటాడు. కాంచనేమో "అంతే కావేరి. ఆయన కార్తీక్ కోసమొచ్చారు. నేనైతే ఇప్పుడొచ్చింది నా కోడలు కోసం. దీపా, దీపా అని పిలుస్తా ఉంటది కావేరి. వాళ్ళింకా రాలేదు అని కాంచనంటది. శ్రీధర్ ఏమో ఏదో తీసుకొచ్చినట్టున్నావు అని అంటా ఉంటే, దీప ప్రెగ్నెంట్ అయింది కదా! తన కోసం నేను స్వీట్స్ చేశాను అనగానే, కాంచన ముందు నువ్విలా కూర్చో అనంటది. కావేరి ఏమో పిండి వంటలున్న గిన్నెలు తీసుకొని, అక్కా ఇవి మాత్రం నువ్వు దీపకే పెట్టు అని అంటా ఉంటే, ఏంటవి అని కాంచన అడుగుతది. తాటి బెల్లంతో చేసిన సున్నుండలక్కా ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అక్కడికి శౌర్య వస్తూ వస్తూ హాయ్ చిన్న నానమ్మ అనంటది. రావే శౌర్య ఎలా చదువుతున్నావు? బాగా చదువుతున్నావా అని కావేరి అడుగుతది. సూపర్ గా చదువుతున్నాను. నా కోసం ఏదో తెచ్చినట్టున్నావు అని అంటా ఉంటే కావేరి తెచ్చాను కానీ నాకు హాయ్ చెప్పావు మీ తాతయ్యకి హాయ్ చెప్పలేదు కదా అని అడుగుతది. నువ్వంటే ఎప్పుడో కాని రావు. తాతంటే అస్తమానం వస్తుంటాడు కదా అనంటది. కావేరి ఏమో ఏదోలా మొఖం పెట్టుకొని చూత్తది. శ్రీధర్ ఏమో తనలో తాను ఒక్క మాటతో కావేరిలో అనుమానం తీసుకొచ్చినట్టున్నది అని అనుకుంటాడు. కాంచనేమో నవ్వుతూ ఆయనిప్పుడు సీఈఓ కదా! కార్తీక్‌తో మాట్లాడడానికి వస్తూనే ఉంటారు అనంటది. ఇది కూడా ఆయనిల్లే కదక్కా! ఎవరి కోసమైనా రావచ్చు అని కావేరి అంటది. ఆ డబ్బాలో ఏం తీసుకొచ్చావు? అని కాంచన అడుగుతా ఉంటే, శ్రీధర్ తనలో తాను ఈ తెలివితేటలకేం తక్కువ లేదు అనుకుంటాడు. స్వీట్స్‌తో పాటు హాట్ కూడా తీసుకొచ్చానక్కా అని ఆ స్వీట్‌లని కాంచన చేతికిస్తది. శౌర్య ఏమో నాకు కూడా పెడితే నేను తింటాను అనంటది. కావేరి నీకు జంతికలు పెడతానుండు అని అంటా ఉంటే, శౌర్య నాకు జంతికలొద్దు అని కాంచన చేతిలో ఉన్నయి చూసి అవ్వేంటి అని అడుగుతది. అవి సున్నుండలు అని కావేరి అనగానే నాకు ఇవ్వే కావాలి అని ఒకటి తీసుకోబోతది. అప్పుడు కాంచన ఆగవే అని చేయి నెట్టేస్తది. ఎందుకు అని అడుగుతది. ఇవి నీకోసం కాదు అనగానే శౌర్య మరి నీ కోసమా అని అంటది. ఇవి మీ అమ్మ కోసం అనగానే మా అమ్మ కోసం అంటే నా కోసమే అని అనగానే కాంచన మీ అమ్మ కోసం అంటే నీ కోసం కాదే మీ అమ్మ కడుపులో ఉన్న బుజ్జి పాప కోసం అనంటది. అక్కడికి కార్తీక్ ఇంకా దీప వస్తూ వస్తూ ఏంటి చిన్నమ్మ ఎప్పుడొచ్చావు అని అడుగుతాడు. ఇప్పుడే వచ్చాను అని కావేరి అంటది. ఏంటి మాస్టారు ఇంటికెళ్ళి చిన్నమ్మని తీసుకొచ్చావా అని అంటా ఉంటే కావేరి మీ నాన్న ఇక్కడున్నారని నాకు తెలియదు కార్తీక్ బాబు. నేను దీప కోసం పిండి వంటలు తీసుకొచ్చాను అనంటది. కార్తీక్ ఇంకా దీప హ్యాపీగా ఫీల్ అయితారు. కాంచనేమో మీ నాన్న మీతో ఏదో మాట్లాడాలంటారా మీకోసం వెయిట్ చేస్తున్నారు అనంటది. శౌర్య ఏమో నాకు సున్నుండలు పెడతావా లేదా అని అంటా ఉంటే నీకు కాదని చెప్పానా ముందు లోపలికెళ్ళు అని సీరియస్ గా అంటది కాంచన. ఏమైంది అత్తయ్య అని దీప అడుగుతది. కావేరి నీకోసం తాటి బెల్లంతో చేసిన సున్నుండలు తీసుకొచ్చింది. జంతికలు తినవే అంటే ఇవే కావాలంటుంది అని కాంచనంటది. ఒకటి పెట్టుండాల్సిందమ్మా అని కార్తీక్ అంటా ఉంటే పెడతానులే గాని ముందు మీ నాన్నతో మాట్లాడు. పాపం ఆయన చాలా సేపటి నుండి ఇక్కడ ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఇంటికెళ్ళాలి కదా అని అంటా ఉంటే శ్రీధర్ తనలో తాను పొమ్మని ఎంత మంచిగా చెప్తున్నావు కాంచన అని అనుకుంటాడు. పైగా మీ చిన్నమ్మ కూడా ఇక్కడే ఉంది. చీకటి పడుతుంది గదా! మీరు తొందరగా మాట్లాడితే వీళ్ళు బయలుదేరుతారు అని కాంచన అంటది. మీరు మాట్లాడుతూ ఉండండి. నేను కాఫీ తీసుకొస్తాను అని దీప వెళ్ళబోతుంటే శ్రీధర్ దీప అని ఆపి లేచి మాట్లాడాల్సింది నీ గురించే అయితే నువ్వెక్కడికెళ్తావు? దీప గురించేం మాట్లాడాలి మాస్టరు అని అడుగుతాడు. నేనొక మాట అంటాను. మీరెవ్వరూ బాధపడకండి. అలాంటప్పుడు అనడమెందుకు అని కావేరి అడుగుతది. అవసరం కాబట్టి. ఎవరికి అని కార్తీక్ అడుగుతారు. మీ ఇద్దరికి ముఖ్యంగా నీకు అని శ్రీధర్ అంటా ఉంటాడు. అదేంటో చెప్పండి అని కాంచన అనగానే ఇన్ని రోజులు దీపంటే నాకే పెద్దగా పడదు అనుకునేవాణ్ణి. కానీ మీ అమ్మకు గూడా ఇష్టం లేదని నాకు ఈ రోజే తెలిసింది అని అనగానే అందరూ షాక్ అయితారు. కాంచనేమో దీపంటే ఇష్టం లేదని నేను మీతో చెప్పానా అని సీరియస్‌గా అంటది. ఇంకా నిజం మాట్లాడుకోవాలంటే దీప ప్రెగ్నెంట్ అవ్వడం గూడా నీకిష్టం లేదు కాంచన అని గట్టిగా అంటాడు. ఏం మాట్లాడుతున్నారు మాస్టారు అని అంటా ఉంటే నీకు దీపకి బిడ్డ పుట్టడం మీ అమ్మకిష్టం లేదురా. బిడ్డ పుడితే ఎంత పోతే ఎంత అని అనుకుంటుంది అని అంటా ఉంటే కాంచన ఇక చాలాపండి. శ్రీధర్ ఏమో ఏ నీ మనసులో ఉన్న మాట బయటకు చెప్తే వినలేకపోతున్నావా అని అంటాడు.
నా కోడలు కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి, నేను పెంచుకున్న ఆశల గురించి తప్పుగా మాట్లాడే అర్హత మీకు లేదు అని కాంచనంటది. అప్పుడు శ్రీధర్, నువ్వంతా ఆశలు పెట్టుకున్న అత్తగారివే అయితే కడుపుతో ఉన్న కోడల్ని మీ నాన్నింటికి పని మనిషిగా పంపించవు. ఈ రోజు నీ కోడలు కాలు జారి కింద పడిపోబోయింది, నీకు తెలుసా? నిన్న మీ నాన్నతో నువ్వు ఓ మాట మాట్లాడావు చూడు, మా అమ్మ మళ్ళీ నా ఇంట్లో మనవరాల రూపంలో పుట్టబోతుంది అని. ఈ రోజు గనక సుమిత్ర దీపను పట్టుకొని ఉండకపోయుంటే మీ అమ్మ మరోసారి చచ్చిపోయేది. మాస్టారు, ఏం జరగలేదు కదా అని కార్తీక్ అంటా ఉంటే, జరిగుంటే ఇలా నువ్వు నిలబడి మాట్లాడగలిగేవాడివా? ఏడుస్తున్న భార్యని, ఏడుస్తున్న తల్లిని చూస్తూ ఓదారుస్తూ నువ్వు ఏడుస్తూ ఉండేవాడివి. నీకు తండ్రి మీద ప్రేముంటే వాళ్ళింట్లో పనిచేయడానికి ఇంకెవరినైనా పంపించు కాంచనా. నీ కోడలి కంటే మంచి పని మనిషి నీకు దొరకట్లేదా అని అనగానే దీప, మామయ్య గారు అత్తయ్య గారిని ఏమీ అనకండి అని అంటది. ఎవ్వరిని ఏమీ అనట్లేదు దీపగారు, నువ్వు కాలు జారి పడిపోబోయావు అన్నప్పుడు నా గుండె జారి పడిపోయింది. నా గుండె జారి పడిపోబోయింది. నా కొడుకు తండ్రి కాబోతున్నాడు అంటే నేను తాతయ్యని కాబోతున్నాననే కదా. కాఫీ కప్పు చేత్తో పట్టుకొని నడుస్తేనే నువ్వు చాలా జాగ్రత్తగా నడుస్తావు. అలాంటిది నా కొడుకు వారసత్వాన్ని నువ్వు కడుపులో మోస్తున్నావు. ఇంకెంత జాగ్రత్తగా నడవాలి? అయినా అసలు నువ్వు నడవాల్సిన అవసరమేంటి దీపా? ఆ ఇంట్లో పనిచేయాల్సిన అవసరమేంటి? అసలు ఆ ఇంటికెళ్లాల్సిన అవసరమేంటి? కాంచనా, ఇవన్నీ నేను కాదు అడగాల్సింది, నువ్వడగాలి. నీ కోడల్ని వెళ్ళనివ్వకుండా నువ్వే ఆపాలి. నువ్వు అలా ఆపలేదు అంటే నీ కోడలి మీద నీకు శ్రద్ధ లేనట్టే కదా. కార్తీక్ ఏమో, మాస్టారు, దీప ఏదో అలా కాలు స్లిప్ అయి పడబోయింది, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకునే బాధ్యత నాది అని అంటాడు. చూసావా కాంచనా, ఇది వరస. పడకుండా చూసుకుంటాను అని అంటున్నాడే కాని వెళ్ళకుండా ఆపుతాను అని అనట్లేదు వాడు. నువ్వు నాతో మాట్లాడడం మానేసి అమ్మతో మాట్లాడటం ఏంటి అని కార్తీక్ అంటాడు. అమ్మతోనే మాట్లాడుతానురా. ఎందుకంటే అమ్మ కాబోతున్న ఒక ఆడదాని గురించి అమ్మే జాగ్రత్తలు చూసుకోవాలి. పిల్లల్ని మగాళ్ళు కంటే ఆ బాధ్యతలు, ఆ జాగ్రత్తలు మనకు తెలిసేవి. కానీ మనం కనం కదా, అందుకే మనకు తెలియదు. చూడు కాంచనా, నీ పుట్టింటి మీద ఉన్న ప్రేమలో కనీసం పావంతైనా నీ కోడల మీద చూపించు. వీళ్ళిద్దరిని ఆ ఇంటికి వెళ్ళనీయకుండా ఆపు. దీపని జాగ్రత్తగా చూసుకో. ఇంటి పనులు మాన్పిచ్చేయి. నీకు అంతగా కుదరకపోతే కావేరి క్యారేజ్ పట్టుకొని వస్తుంది. ఇవే మాటలు నేను కార్తీక్ తోనూ దీపతోనూ చెప్పొచ్చు, కానీ వీళ్ళు వినరు కదా. నువ్వంటే తల్లివి, వీళ్ళ విషయంలో బాధ్యతగా ఉండాల్సిన దానివి. నువ్వు చెప్తేనే వీళ్ళు వింటారు అని అంటా ఉంటే కాంచన, మీరు చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా అని అంటది. అప్పుడు శ్రీధర్, నువ్వు చెప్పాల్సిందే ఉంది, నాకు కాదు వీళ్ళకి. ఏం చెప్పుకుంటావో ఎలా చెప్పుకుంటావో చెప్పుకో. వీళ్ళు మాత్రం ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తే నేను ఈ ఇంటికి వస్తాను, నిన్నే అడుగుతాను. కావేరి పద అని వెళ్ళిపోతాడు. కావేరి ఏమో, ఆయన కోపంతో చెప్పినా ఇది ఆలోచించాల్సిన విషయమే అక్క అని అంటా ఉంటే కాంచన ఓ అని చెప్పి, కావేరి నువ్వు కూడా బయలుదేరు అని అంటది. అలాగే అక్క. దీప, నువ్వు జాగ్రత్త, ఉంటాను అని వెళ్ళిపోతది. వెళ్ళిపోగానే కార్తీక్, అంటే అక్కడ దీప పెద్దగా ఏం పడడానికి వెళ్ళలేదమ్మా అని అంటా ఉంటే, అక్కడేం జరిగిందో మీ నాన్న నాకన్నీ చెప్పారు కదా. ఇక నువ్వు దాని గురించి నాకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. దీపా, నువ్వు ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. దీని గురించి మీ భార్యాభర్తలిద్దరూ ఏం ఆలోచించుకుంటారో ఆలోచించుకొని మీ నిర్ణయం నాకు చెప్పండి అని అక్కడి నుండి వెళ్ళిపోతది. కార్తీక్ ఏమో, మాస్టర్ ఇంత పని చేశాడేంటి అని అంటా ఉంటే దీప, ఇప్పుడు ఏం చేద్దాం బావా అని అంటది. వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి, మనమే వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ముందైతే ఫ్రెష్ అయిదాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇవన్నీ లోపల పెట్టు అని అంటాడు. దీప ఆ పిండి వంటలన్నీ తీసుకెళ్లి లోపల పెడుతుంది. ఇటు కాశీ ఏమో ల్యాప్టాప్ లో వర్క్ గురించి ఏదో సర్చ్ చేస్తా ఉంటే అక్కడికి స్వప్న వస్తది. స్వప్న వచ్చి, కాశీ ఇది నీకే అని ఒక లెటర్ ఇస్తది. ఎవరిచ్చారు అని కాశీ అడుగుతాడు. మా నాన్న ఇచ్చాడు. ఎప్పుడొచ్చారు అని కాశీ అడుగుతాడు. 1/2 గంట అవుతుంది. ఈ కవర్ ఏంటి అని అడగానే, నువ్వే చూడు అని స్వప్న అంటది. అపాయింట్మెంట్ లెటరా? జాయినింగ్ లెటర్ అని స్వప్న అంటది. జాయినింగ్ లెటరా అని గుంజుకొని చూస్తాడు కాశీ. జాబ్ ఏంటి, ఏ కంపెనీ అని అడుగుతాడు. స్వప్న, తెలియదు, కవర్ లోపల ఉంటది, తీసి చూడు అని అంటది. కాశీ నవ్వుకుంటూ హ్యాపీగా ఓపెన్ చేసి చూస్తాడు. అందులో రాసున్నది చూసి సీరియస్ గా ఫేస్ పెట్టుకొని, టిల్లు మామయ్య ఎక్కడున్నాడు అని అడిగితే హాల్లో అని అంటది. వెళ్ళి
మామయ్య గారు అని అంటాడు. ఏంటల్లుడు అనగానే, ఏంటిది అని అడుగుతాడు. చదవలేదా? చదివినా అర్థం గాలేదా అని అంటాడు. అర్థమైంది. అందుకే అడగడానికొచ్చాను. కావేరి ఏమో దాంట్లో ఏముంది అల్లుడు గారు అని అడుగుతది. మామయ్య గారు నాకు జాబ్ ఇచ్చారు అత్తయ్య గారు అని అంటా ఉంటే, జాబ్ ఏంటి అని అడుగుతది. జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ సీఈఓ శ్రీధర్ గారికి పిఏ పోస్ట్ అని అంటాడు. పిఏనా అని అంటది. శ్రీధర్ ఏమో ఏ పిఏగా చేయడం నామోషినా అని అడుగుతాడు. ఇదే పోస్ట్ కోసం బయట డబల్ డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు అని అంటా ఉంటే, కాశీ నేను మీకు పర్సనల్ అసిస్టెంట్ గా చేయలేను మావయ్య గారు. శ్రీధర్ ఏమో పోనీ ఇంట్లో కూర్చొని పకోడీలు వేసుకుంటావా? పకోడీలు వేసుకోవడానికి తప్ప నేను దేనికి పనికిరానా అని అంటా ఉంటే, దానికి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి అల్లుడు అని అంటాడు. కావాలంటే నేను బట్టి కొట్టులో జాయిన్ అవుతా, దీన్ని మీ దగ్గరే పెట్టుకోండి అని లెటర్ని అక్కడ పెట్టేసి సీరియస్ గా వెళ్ళిపోతాడు కాశీ. కావేరి ఏమో అల్లుడు గారిని అవమానించడానికి కాకపోతే ఇలాంటి పోస్ట్ ఎందుకండి ఇవ్వడం అని అంటది. శ్రీధర్ అప్పుడు లేచి, సీఈఓ దగ్గర పిఏ అంటే ఏమనుకున్నావే? 40,000 జీతం తెలుసా నీకు? పైగా మా దగ్గర పని చేస్తాడనుకో, తర్వాత బిజినెస్ లో కూడా ఎంటర్ చేయొచ్చు. ఆ తర్వాత ఒక రెస్టారెంట్ పెట్టుకున్నాడు అంటే అల్లుడే ఒక 50 మందికి జాబ్ ఇయ్యొచ్చు. కావేరి ఏమో మీరన్నది కరెక్టే కానీ అల్లుడు గారికి నచ్చలేదు కదా అని అంటా ఉంటే, స్వప్న నేను ఒప్పిస్తానమ్మా అని ఆ లెటర్ తీసుకొని రేపటి నుండి కాశీ మీతో వస్తాడు అని చెప్పి లోపలికెళ్తది. కావేరి ఇదెళ్ళి అల్లుడు గారితో గొడవ పడుతుందా ఏంటి అని అంటా ఉంటే శ్రీధర్, అల్లుడు గారి ప్రతాపం మావయ్య గారి దగ్గరే గాని కూతురు దగ్గర కాదు. అల్లుడు సింహంలా తల దించుకొని వెళ్ళాడా, ఆ సింహాన్ని ఈ అమ్మోరు ఎలా లొంగ తీసుకుంటుందో చూడు. కావేరి ఏమో మొత్తానికి మొగుడు పిల్లల మధ్య గొడవ పెట్టేశారు అని అంటా ఉంటే, శ్రీధర్ పెడితే పెట్టానులే గాని తన కాంచన ఇంటి దగ్గర జరిగే గొడవలేవి స్వప్నకి చెప్పకు. అలాగేనండి అని అంటది. ఇటు స్వప్న రూమ్ లోకి వెళ్ళి కాశీని అడుగుతది. కాశీ ఏమో నేను చెప్పాల్సింది మావయ్య గారికి చెప్పాను అని అంటా ఉంటే, అయితే నీకు కూడా చెప్పాల్సింది చెప్తాను విను అని స్వప్న అంటది. ఏంటది అని కాశీ అనగానే, నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. కాశీ ఏమో వెళ్ళిపోతున్నాను అంటే అనగానే, నేనింకా రాను, అక్కడే ఉంటాను అని అనగానే, కాశీ ఏమో మరి నేను అని అడుగుతాడు. నీ ఇష్టం నీదైనప్పుడు నాతో నీకేంటి పని అని అడుగుతది. అరే ఇవిదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అని కాశీ అంటా ఉంటే, ఇవన్నీ కాదు కాశీ, మా నాన్న చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే నేను మన మధ్య జరిగినవన్నీ మర్చిపోయి ఇదివరకట్లా ఉంటాను. లేదు నాకు నచ్చినట్టే ఉంటాను అని అంటావా? ఉండు, కానీ నీతో పాటు నేనుండను. కాశీ ఏమో అసలు నేను పిఏ ఏంటి అని అంటా ఉంటే, మా నాన్నగారి దగ్గరే కదా అని అంటది. అయితే పిఏకి వేరే అర్థం ఉంటుందా అని అంటాడు. నీతో నేను ఆర్గ్యూ చేయలేను కాశీ. నీకు నేను కావాలి అంటే మా నాన్న చెప్పింది నువ్వు చెయ్యి, వద్దంటే చెప్పు, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. 5 నెంబర్స్ లెక్క పెడతాను. ఈ జాయినింగ్ లెటర్ నువ్వు తీసుకుంటే మనం కలిసి ఉంటాము. లేదు అంటే నేను వెళ్ళిపోతాను. 1 2 3 4 5 అని లెక్క పెట్టబోయేలోపు తీసుకుంటాడు కాశీ కోపంగా. ప్రేమ కోసం ప్రాణాలే వదులుకోవాలనుకున్నాను, అలాంటి ప్రేమని నా ఈగో కోసం వదులుకోలేను అనగానే స్వప్న నవ్వుతూ థ్యాంక్స్ కాశీ, కంగ్రాట్స్ అని చేయిస్తది. థ్యాంక్స్ అని అంటాడు. ఇటు దీప శౌర్య బుక్స్ అన్ని సర్దుతా ఉంటే అక్కడికి కార్తీక్ వచ్చి అమ్మేది అని అంటాడు. లోపలున్నారు పిలవనా అని దీప అంటే, వద్దులే అసలే కోపంగా ఉంది. ఏం ఆలోచించావు కార్తీక్ అని అత్తయ్య అడిగితే ఏం చెప్తావు బావా అని అంటది. కార్తీక్ ఏమో నీకు బాగా వెటకారంగా ఉన్నట్టుంది అని అంటా ఉంటే, దీంట్లో వెటకారం ఏముంది బావా, అత్తయ్య నన్ను ఎలాగో అడగదు, నిన్నే అడుగుతుంది అని అంటా ఉంటే, ఇటు మా అమ్మ అటు మా నాన్న మధ్యలో నువ్వు, అందరూ నాతో ఆడేసుకుంటున్నారుగా అని అనగానే, దీప మనం ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నామో తెలియక అలా మాట్లాడుతున్నారు బావా, తెలిస్తే అర్థం చేసుకుంటారు కదా అని అంటా ఉంటే, కార్తీక్ అలా అయితే శివన్నారాయణ గారి అసలైన మనవరాలు నువ్వే అని చెప్పాలి, చెప్పమంటావా? దీపేమో ఏదో ఒక రోజు అందరికీ తెలియాల్సిందే కదా అని అనగానే, ఈ ఆలోచన ఏదో బాగుంది, మరి అమ్మకి నిజం చెప్పేద్దామా అని నవ్వు ముఖం పెట్టుకుని వెటకారంగా అడుగుతాడు. అక్కడికి కాంచన వచ్చి ఏంటా నిజం అని అడుగుతది. కార్తీక్ ఇంకా దీప కంగారు పడిపోయి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉంటారు. కాంచనేమో మిమ్మల్ని అడిగేది, ఏంటా నిజం చెప్పండి. దీప ఏమో ఏమీ లేదత్తయ్య అని అంటా ఉంటే, నేను వాణ్ణి అడిగితే నువ్వు సమాధానం చెప్తావేంటి అంటే ఆ నిజం నీకు కూడా తెలుసు అన్నమాట.
కార్తీక్ ఏమో దీపక్ ఆ నిజం తెలియదమ్మా అని అంటాడు. అయితే నీకు తెలుసా? ఏదైనా ఉంటే గదా నీ దగ్గర దాయడానికి అని కార్తీక్ అంటా ఉంటే, పెళ్ళిళ్ళైన తర్వాత నాకెందుకు చెప్తార్రా? పెళ్ళిళ్ళయ్యే వరకే కొడుకులు. పెళ్ళైన తర్వాత కోడళ్ళకి భర్తలుగా ఉంటారు. నీ కోడలు నన్నేమి కొంగును కట్టేసుకోలేదులే అమ్మా అని అంటాడు. అది కట్టుకోకపోయినా దాని చీర కొంగుని నీ షర్ట్‌కి ముడేసుకుంటావు అని అంటది. దీప ఏమో అదేందత్తా బావని అంత మాట అన్నావు అని అడుగుతా ఉంటే, నిన్ను అంటానే నీ మీద కూడా నాకు ఆ అధికారం ఉంది అని అంటా ఉంటే, దీప మేనత్తవి కదా ఎన్నైనా అంటావు. మేనత్తనా అని కాంచన అనగానే, అత్త మేనత్త అన్నీ ఒకటేలే అత్త. కార్తీక్ గూడా అత్త మేనత్త అన్నీ ఒకటేలే అమ్మా అని అనగానే కాంచన అన్నీ ఒకటే కావురా. తండ్రికి చెల్లైతేనే మేనత్తవుతది. భర్తకి తల్లైతే అత్తగారవుతది. కార్తీక్ ఏమో మెల్లిగా తనలో తాను అయితే మీ కోడలన్నది కరెక్టే అని అంటాడు. ఏంట్రా అన్నావు అని కాంచన అడుగుతా ఉంటే, ఆ ఏం లేదమ్మా, దీపకి ఉన్నది నువ్వే కదా ఎలాగలవో పిలుచుకొని అని అంటాడు. అప్పుడు కాంచన పిలుపులు సరే గాని ముందు ఈ సంగతి తేల్చండి. ఏమో ఏంటత్తా అది అని అంటది. ఏమీ తెలియనట్టు మాట్లాడకే. దీపనెందుకమ్మా కోప్పడతావు అని అడుగుతాడు. మరి నేను నీతో మాట్లాడుతుంటే తనెందుకు అడ్డుపడుతుందిరా? కార్తీక్ ఏమో ఎవరు అడ్డుపడరులే, నువ్వేంటో చెప్పు అని అడుగుతాడు. మీ నాన్న చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు కార్తీక్? ఆయన ఏదో కోపంలో ఒక మాట అనేసి పోయాడులే అమ్మా అని అంటాడు. కోపంలో కాదురా ఆలోచించే అన్నారు. నువ్వు ఆయన్ని పట్టించుకోకమ్మా. నేను ఆ మనిషి గురించేం పట్టించుకోవడం లేదు. ఆయన అన్న మాటల గురించి అడుగుతున్నాను. నువ్విప్పుడు సమాధానం చెప్పకపోతే నేనాయనకి సమాధానం చెప్పుకోవాల్సొస్తుంది. కార్తీక్ ఏమో నువ్వెందుకు సమాధానం చెప్పుకోవాలి అని అంటా ఉంటే, ఆయన నిలదీసి అడిగింది నన్నురా అని అంటది. దీపేమో నేను సమాధానం చెప్పాను కదత్తా అని అంటా ఉంటే, నీ సమాధానం నీకు సరిపోతుంది. మీ మావయ్య గారికి కాదు అని అనగానే, కార్తీక్ నేను నాన్నతో మాట్లాడతాలే అమ్మా. ఆయన అడిగిన ప్రశ్నే నేను అడుగుతున్నాను. నాకు సమాధానం చెప్పు. దీప కింద పడిపోయి ఉంటే ఏంటి పరిస్థితి? నీ కోడలి పట్ల నీకు బాధ్యత లేదా అని మొహం మీద చెయ్యి పెట్టి అడిగాడురా. మీరేమో నా మాట వింటారని బయట అందరూ అనుకుంటున్నారు. హ్మ్. బయట వాళ్ళకి ఇది విషయం తెలియదు కదా. నేనే మీ మాట వినాలని. కార్తీక్ ఏంటమ్మా నువ్వు? మీ మాట ఎప్పుడు దాటాం చెప్పు అని అంటా ఉంటే, ఎవరో వచ్చి నా కోడలు గురించి నన్ను ప్రశ్నించే స్థాయిలో నన్నెందుకుంచాలి అని అడుగుతది కాంచన. ఎవరో కాదత్తా ఆయన నీ భర్త అని అంటది దీప. అప్పుడు కాంచన అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని గట్టిగా సీరియస్ గా అంటది. కార్తీక్ నువ్వు తనతో ఎందుకమ్మా అంత గట్టిగా మాట్లాడతావు? అయ్యో నీ భార్యని నేనేమీ అనటం లేదురా. దీపేమో అనే అధికారం మీకు లేదా అని అడుగుతది. నాకు ఏ అధికారం నాకు లేదులేవే. సమాధానం ఒక్కటి చెప్పండి చాలు అని గట్టిగా అంటా ఉంటే, శౌర్య అక్కడికొచ్చి ఏమైంది నానమ్మ అని అడుగుతది. ఎందుకంత గట్టిగా మాట్లాడుకుంటున్నారు? ఆ సున్నుండలు పెట్టలేదు అందుకే నాన్నని తిడుతున్నావా అని అంటది. కాంచనేమో పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో నీ గోలేంటే పో లోపలికి అని గట్టిగా అంటది. కార్తికేమో అమ్మా అని అంటాడు. నువ్వు ఆగరా, పోవే, వెళ్ళి నా రూమ్ లో కూర్చొని హోంవర్క్ చేసుకో. మళ్ళీ కనిపించావో చెప్తా నీ సంగతి. శౌర్య ఏమో ఏడుపు ముఖం పెట్టుకొని అమ్మా అని అంటది. అమ్మా లేదు బొమ్మ లేదు, పో అవతలికి అనగానే శౌర్య బ్యాగ్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కార్తీక్ దాన్నెందుకమ్మా అంతలా కసురుకుంటావు అని అడుగుతాడు. ఎవరిని ఏమనాలో అర్థం కావటం లేదురా నాకు. మీ నాన్నకి సమాధానం చెప్పలేకపోతున్నాను, నీకు సమాధానం చెప్పలేకపోతున్నాను, నీ కూతురికి కూడా సమాధానం చెప్పలేకపోతున్నాను. దీప ఏమో ఇప్పుడు ఏం జరిగిందని మీరు ఇంతలా బాధపడుతున్నారు అని అడుగుతా ఉంటే, కార్తీక్ దీప నువ్వు లోపలికెళ్ళు అని అంటాడు. ఇప్పుడు నేనేం చేశాను అని అంటా ఉంటే, నువ్వు లోపలికి వెళ్తావా లేదా అని అంటాడు. దీప వెళ్ళిపోతది. ఒరేయ్ నువ్వు దాని మీద ఎందుకు అరుస్తావురా అని అంటది. నా మీద నేను అరుచుకోలేక నీ భార్య గదిలోకెళ్ళి ఏడుస్తుందేమో వెళ్ళరా అని అంటది. ఏడుపు మంచిదేలే, కంట్లో ఉన్న నలకలే కాదు మనసులో ఉన్న బాధలు బయటకొస్తాయి. సరేలేరా, నేనెవ్వరిని ఏమీ అడగను, ఎవరు ఎవరికి సమాధానం చెప్పనక్కర్లేదు అని ఫీల్ అయిపోతూ వెళ్తుంది. అమ్మా అమ్మా వెళ్ళిపో, అనాల్సిన మాటలన్నీ అనేసావుగా, వెళ్ళి హాయిగా పడుకో. జోష్న కోపమేమో మా నాన్న మీద చూపిత్తది, మా నాన్న కోపమేమో నీ మీద చూపిస్తాడు, నీ కోపమేమో నీ కోడల మీద చూపిస్తావు, నీ కోడలి కోపం నా మీద చూపిత్తది.
మరి నా కోపం ఎవరి మీద చూపియాలి? ఇక అద్దంలో నన్ను నేను చూసుకొని తిట్టుకోవాలి. అత్తింట్లో అంత గొడవ జరిగాక మాస్టర్ ఆయన ఇంటికెళ్ళొచ్చు కదా! ఇక్కడికొచ్చి ఎందుకు గొడవ పెట్టడం? ఇప్పుడు మరదలు లోపల ఏం ఫీల్ అవుతుందో ఏమో అని ఫీల్ అయితా ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి.